भारत माता की जय. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ పేరు వింటే రోమాస్ నిక్కబొడుస్తాయి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులు వారి యొక్క స్వలాభాన్ని విడిచిపెట్టి ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం తన జీవితాలనే త్యాగం చేసేటటువంటి గొప్ప మహానీయులు, దేశభక్తులు ఉన్నటువంటి ఒక సంస్థ. ఈ సంస్థ 1925లో ప్రారంభించబడింది. కేశవరాం బలిరాం హెడ్గేవార్తో ప్రారంభించినటువంటి ఈ సంస్థ మొన్న విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మరి ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక 5 విషయాలు మన ముందు ఉంచింది. ఆ 5 విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ 5 విషయాలు ఏంటంటే, 1 కుటుంబ ప్రబోధన్, 2 పర్యావరణం, 3 సామాజిక సమరసత, 4 స్వదేశీ, 5 పౌర నియమాలు, బాధ్యతలు. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఎవరైనా ఇప్పటికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో జాతీయత, ఆధ్యాత్మిక అనేక విషయాల గురించి తెలపడం జరుగుతూ ఉంటుంది. మరి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ 5 విషయాలను మన సమాజం ముందు ఉంచింది. భారత్ని విశ్వగురువు చేయాలన్నటువంటి ఆసక్తితో, ప్రతి ఒక్కరిలోని దేశభక్తి, ధర్మం మీద ప్రేమ ఉండాలన్నటువంటి ఆలోచన ద్వారా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ 5 విషయాలని తెలపడం జరిగింది. మరి ఈరోజు ఈ 5 విషయాలని క్లుప్తంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా కుటుంబ ప్రబోధన్. ఈ కుటుంబ ప్రబోధన్ గురించి ఎందుకు పెట్టారు, అసలు ఇందులో ఏ ఏ విషయాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్నే ఒకసారి మనం చూసుకుందాం. అంటే కుటుంబ వ్యవస్థ కాపాడుకోవడం మొట్టమొదటిది. అంటే ఒక 20-30 సంవత్సరాల క్రితం మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉండేదంటే, అందరూ కలిసి ఉండేవారు అన్నమాట. అన్నాదమ్ములు కావచ్చు, మొత్తం అందరూ కూడా కలిసి ఉండడం, కలిసి నడవడం ఉండేటటువంటి రోజుల నుంచి ఈరోజు ఎలా ఉందండి అంటే, కుటుంబ వ్యవస్థ చెల్లాచెదురుగా ఉంటుంది. అందుకే మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ ఏం చేస్తూ ఉందంటే, ఈ కుటుంబ ప్రబోధనలో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పారంటే, కుటుంబ వ్యవస్థ కాపాడుకోవడం. అంటే కుటుంబం మొత్తం ఒక్కటిగా ఉండాలి. ఇది ఎంత గొప్ప మంచి విషయం చూడండి. కుటుంబ వ్యవస్థ కాపాడుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అటువంటి కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం మొట్టమొదటి పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే రెండోది, కుటుంబం అంతా వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళడం. చూడండి, ఎప్పుడైతే మనం కుటుంబంతో కలిసి గుడికి వెళ్తామో అప్పుడు ఒక అత్యద్భుతమైనటువంటి దైవ లక్షణాలతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపడానికి ప్రధాన కారణం అవుతుంది. అందుకే కుటుంబం మొత్తం కూడా మనం గుడికి వారానికి ఒక్కసారైనా వెళ్ళాలన్నటువంటి ఒక పాయింట్ పెట్టడం జరిగింది. ఇకపోతే మూడోది, కలిసి భోజనం చేయడం, భజన చేయడం. ఎప్పుడైతే కుటుంబం మొత్తం కలిసి భోజనం చేస్తామో ఆ కుటుంబంలో ఎనలేని ఆనందాలన్నీ కూడా దొరుకుతాయి. అందుకే కుటుంబం మొత్తం కలిసి భోజనం చేయాలన్నటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే భజన చేయడం. కుటుంబం మొత్తం కూడా దేవాలయాలకు వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, లేకపోతే ఇంట్లోనే అందరూ కూర్చొని భజనలు చేయడం అనేటటువంటి విషయాలు ఒక పాయింట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే కలిసి తీర్థయాత్రలు చేయడం. చూడండి ఎంత గొప్ప విషయం. కుటుంబ ప్రబోధనలో చాలా అత్యంత గొప్ప విషయం. ఎందుకనంటే, మనం ఎప్పుడైతే కుటుంబం మొత్తం కలిసి ఏదో ఒక తీర్థయాత్రలు చేసామనుకోండి, దైవ దర్శనాలకు ఎప్పుడైతే మన వాళ్ళు వెళ్తారో ఆ దైవ దర్శనాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ, ఆ యొక్క దేవాలయాల్లో
ఆ భగవంతుని దర్శించుకోవడానికి కుటుంబం మొత్తం వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరడం నుంచి ఆ దేవాలయానికి వెళ్ళినంత వరకు కూడా అందరూ కలిసిమెలిసి ఉండడం, ఆ దేవాలయ దర్శనం చేయడం, మళ్ళీ తిరుగు ప్రయాణం చేయడం. అందుకే ఇదొక పాయింట్ కూడా మనకి చెప్పడం జరిగింది. ఇకపోతే రామాయణం, మహాభారతం పిల్లలకు చెప్పడం చూడండి ఎంత గొప్ప విషయం, గొప్ప పాయింట్. రామాయణం, మహాభారతం. రామాయణంలో గొప్ప ఆధ్యాత్మిక జీవితం ఎలా గడపాలి, ఒక భార్యాభర్తలైనా సరే, ఒక తండ్రి దగ్గర పిల్లవాడు ఎలా ఉండాలి, లేకపోతే తల్లిదండ్రులు చెప్పినట్టుగా పిల్లలు ఎలా నడవాలి, ఒక ధర్మంగా ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా రామాయణంలోనే, మనకి మహాభారతంలో ధర్మంగా ఎలా బ్రతకాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే రామాయణాన్ని, మహాభారతాన్ని మన పిల్లలకి మనం ఎప్పుడైతే నేర్పిస్తామో ఆ కుటుంబంలో ఎనలేని సంతోషంతో పాటు కలిసి ఉండడానికి ప్రధాన కారణం ఆధ్యాత్మిక జీవితం ద్వారా నడుస్తుంది. కాబట్టి అక్కడ రామాయణం, మహాభారతాన్ని పిల్లలకి నేర్పించండి అన్నటువంటి ఒక పాయింట్ పెట్టడం జరిగింది. ఇంటిలో మాతృభాషలో మాట్లాడడమే. చూడండి, ఎవరి మాతృభాష వాళ్ళకి తల్లితో సమానం. అటువంటి మాతృభాషని వాళ్ళ ఇండ్లలో ఆ పిల్లలతో మాట్లాడడం, ఆ కుటుంబం మొత్తం మాట్లాడడం ఎనలేని ఆనందానికి దారితీస్తూ ఉంటుంది. ఈ ఇంగ్లీష్ కానీ ఇటువంటి విదేశీ భాషలనే మీరు ఉద్యోగాల దగ్గర కానీ, లేకపోతే మీ వ్యాపారాల దగ్గర కానీ, మీ బిజినెస్ల దగ్గర కానీ మాట్లాడుకోండి, కాదనడం లేదు. కానీ ఇంట్లో ఉండేటప్పుడైనా మన మాతృభాషతో మనం మాట్లాడుకునేటట్టుగా చేయాలనేదే ఒక గొప్ప కుటుంబ ప్రబోధనలో పాయింట్ పెట్టడం జరిగింది. చూసారు కదా, ఇప్పుడు అంటే కుటుంబ ప్రబోధనలో ఎటువంటి పాయింట్స్ పెట్టారన్నది చూసారు. చాలా అద్భుతమైనటువంటి పాయింట్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా మనం ఇప్పటి నుంచి ఆచరించడమే మన ప్రధాన కర్తవ్యం. ఇకపోతే రెండవది పర్యావరణం. ఈ పర్యావరణంలో మొట్టమొదటిగా చెట్లను పెంచడం. చూడండి, ఎప్పుడైతే చెట్లను మనం పెంచడం చేస్తామో అప్పుడు అక్కడ మనకి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఇది ఉంటుందో మన మనస్సుల్లో, ఇప్పుడు చూడండి, మనం ఆక్సిజన్ పీల్చాలి, కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తూ ఉన్నాం. కానీ ఈ యొక్క పర్యావరణంలో ఎక్కువగా మామూలుగా బళ్ళు తిరగడం ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే వాహనాల వల్ల అనేక కార్బన్ డైఆక్సైడ్ చాలా దారుణమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నమాట. దాని నుంచి మనం కాపాడుకోవాలి అంటే చెట్లను పెంచండి. మొట్టమొదటి పాయింట్ చూడండి, పర్యావరణంలో చెట్లను పెంచండి అనేటటువంటి ఒక పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. రెండోది విద్యుత్, నీరు పొదుపు చేయడం. ఇది ఆర్ఎస్ఎస్లో ఒక గొప్ప నియమం. మనకి ఎంత అవసరమో అంత నీరునే మనం వాడాలి. మనం ఎంత నీరైతే మనకు ఉపయోగం వస్తుందో అంత నీరుని ఎప్పుడైతే మనం చేస్తామో రాబోయే తరానికి దాన్ని ఒక నిల్వ చేయడం కానీ, అంటే ఇప్పుడు చూడండి, నీరుని వృధాగా పోయిందనుకోండి, రాబోయే తరంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం అన్నమాట. అందుకే నీటిని అట్లాగే విద్యుత్తుని పొదుపు చేయడం. ఈ విద్యుత్తుని, నీటిని ఎప్పుడైతే మనకి ఎంత అవసరమో అంత మాత్రమే పొదుపు చేయాలి. ఇష్టానురీతిగా ఫ్యాన్లు వేసుకొని, లైట్లు వేసుకొని, ఇవన్నీ వేసేసి అనవసరమైనటువంటి ఖర్చులు మనకు తగులుకుంటూ ఉంటాయి. అట్లాగే నీరుని ఎంతైతే పొదుపు చేస్తామో అంత మంచిది మనకే, రాబోయే తరానికి కూడా అది మనం అందించాలి. అనవసరమైనటువంటి వేస్ట్ ధారలు ఎప్పుడైతే మనం విడుదల చేస్తూ ఉంటామో, అంటే ఎవరికి ఎంత అవసరమో అంతే. చాలామంది ఇళ్లలో ఏం చేస్తారంటే ఇష్టానురీతిగా కావలసినటువంటి కుళాయిని ఇప్పేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, ఆ వాటర్ అలా పోతూనే ఉంటుంది. కానీ నీరు అనేది అత్యంత ప్రధానం మనిషికి. దానిని మనం ఖచ్చితంగా పొదుపు చేస్తూ వాడడం అనేది చాలా గొప్ప పాయింట్. ఇకపోతే సింగిల్ యూస్ ప్లాస్టిక్ని నివారించడం. ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ నివారించడం చాలా అత్యంత ప్రధానం. ఎందుకనంటే ఈరోజు మనం ఒక 10 రూపాయలు వాటర్ బాటిల్ తీసుకుంటాం, దాన్ని తాగేస్తాం, పడేస్తాం. అట్లాగే పాల ప్యాకెట్లు మనం తెస్తాం, సింగిల్ యూజ్ అంటే ఒక్కసారే దాన్ని ఉపయోగించి పడేసినటువంటి అనేక రకాలైనటువంటివన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. ఇది అత్యంత ప్రమాదకరం. ఒక ప్లాస్టిక్ని మనం కానీ భూమిలో ఉంచామనుకోండి, అది 20-30 సంవత్సరాలైనా అది కరగదు. దీనివల్ల పర్యావరణానికి ఎంత
ఎంత దారుణమైనటువంటి అనారోగ్యాలకు కారణం కూడా అవి అవుతుంది. అందుకే ప్లాస్టిక్ని ఎంత తగ్గిస్తే అంత మన మంచికే. మీరు మీ బండ్లలో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక గుడ్డ సంచిని మీ బండి డిక్కీలో పెట్టుకోండి. ప్లాస్టిక్ని నివారించడం, ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం చాలా మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా సేఫ్. అందుకే ఇక్కడ ఏం చెప్పారు, సింగిల్ యూస్ ప్లాస్టిక్ని కూడా నివారించండి అని చెప్పారు. పరిసరాలు శుభ్రతగా ఉంచడం, చూడండి ఇది ఎంత గొప్ప విషయం. ఎప్పుడైతే పరిసరాలు శుభ్రంగా ఉంటాయో అప్పుడు అక్కడ అనారోగ్యాల బారిన మనం పడకుండా ఉంటాం. మనం సంతోషంగా ఉండాలి అని అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. అటువంటి పరిసరాలని ఎప్పుడైతే మనం శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడు చాలా 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 మన ఆరోగ్యంతో ఉంటాం. ఇది పర్యావరణంలో ఇటువంటి ఈ పాయింట్స్ అన్నీ కూడా పెట్టారు. ఇకపోతే సామాజిక సమరసత, ఇది అత్యంత ప్రధానం. ఇది ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి నియమం. చూడండి, గడపలోనే కులం, గడప దాటితే మనందరం హిందువులం. ఇది చూడండి, ఈరోజు హిందూ సమాజం ఎలా విడిపోతుందనంటే కులాల అనేటటువంటి గోడను కట్టుకొని అందులోనే హిందువులంతా బ్రతుకుతూ ఉన్నారు. ఆ కుల గోడలను దాటి బయటకు రావాలి. చూడండి, నీది ఆ కులం, నాది ఈ కులం అంటే విడిపోతూ ఉన్నాం. కానీ నువ్వు హిందువే, నేను హిందువే అయితే విడిపోతున్నామా? మనకి కావలసింది హిందూ సమాజం ఒక్కటవ్వాలి. భటెంగేతో కటెంగే. మనం విడిపోతే బలహీనంగా ఉంటాం. మనం ఒక్కటైతే మన శక్తిని, మన బలంగా మనం ఉంటాం. అందుకే గడప లోపలే కులం మీరు పెట్టుకోండి. గడప దాటితే మనందరం ఎవరమి హిందువులం అని చాటి చెప్పాలి. ఇకపోతే మనమంతా హిందువులం, మనమంతా బంధువులం. నిజమే కదండి, ఇది అంత గొప్ప విషయం. ఎప్పుడైతే ఈ కులాన్ని మనం విడిచిపెడతామో మనమంతా ఎవరమండి హిందువులం, మనమంతా ఎవరమండి బంధువులం. ఈ మాటని ఖచ్చితంగా కూడా సమాజంలోకి మనం ఎప్పుడైతే తీసుకొని వెళ్తామో ఆ కుల గోడలనే దాటి మనమంతరం కూడా హిందువులం, మనమంతా బంధువులం అని చాటవచ్చు. ఇకపోతే అస్పృశ్యతకు తావులేని సమాజ నిర్మాణం. ఈరోజు అత్యంత స్థాయిలో ఉన్నటువంటి వాడైనా పెద్దవాడైనా సరే ఇప్పుడు ఎలా వచ్చింది అంటే అహంకారంతో కూడుకున్నటువంటి ఆలోచన ధోరణితో సమాజం నడుచుకుంటుంది. ఆ సమాజం ఎప్పుడైతే అస్పృశ్యతకు మనం దారి ఇవ్వకుండా ఉంటామో, అంటే నువ్వు అటింకుండు, నువ్వెవరవి, నువ్వు చాలా నీచమైన ఉండవు, ఇటువంటిది ఎప్పుడూ ఉండకూడదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చేస్తున్నటువంటి గొప్ప పని ఏంటనంటే మనమంతా ఒక్కటే, మనమంతా భారతీయులం అని చాటి చెబుతున్నటువంటి సంస్థ. అందుకే 100 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ సంస్థ నిలబడింది అని అంటే దీనికి కారణం ఏంటనంటే ఇక్కడ ఎటువంటి కులాలు మతాలు అన్నటువంటి ఆలోచన లేకుండా మనమంతా భారతీయులం అనేటటువంటి ఆలోచన చేసింది. కాబట్టి ఇప్పటి మొన్న 100 సంవత్సరాల వరకు మనం వచ్చామనంటే మనం ఎంత గొప్ప. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు జరుపుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది. అందుకే అస్పృశ్యతకు తావులేని సమాజ నిర్మాణం మనం చెయ్యాలి. ఎవ్వరూ కూడా తక్కువ కాదు, అందరం హిందువులం, మనమంతా బంధువులం, మనం భారత మాత ముద్దు బిడ్డలం అని సాటి చెప్పాలి. ఇకపోతే స్వదేశీ, చూడండి స్వదేశీ వస్తువుల వాడకం. ఒక దేశం ఆర్థికంగా ఎదగాలి అని అంటే ఆ దేశంలో తయారయ్యేటటువంటి వస్తువులను వాడడమే ఆ దేశం ఆర్థికంగా ఒక గొప్ప స్థాయికి వెళ్ళడానికి ప్రధాన కారణం. కావున మనమందరం కూడా స్వదేశీ వస్తువులనే వాడాలి. రెండోది పెళ్ళి పుట్టినరోజు వేడుకల్లో సనాతన సాంప్రదాయం. ఇప్పుడు చూడండి, ఏదైనా పెళ్ళి దినం వచ్చినా ఏదైనా లేదా పుట్టినరోజు దినం వచ్చినా మనం ఈ పెళ్లి రోజు పుట్టినరోజుల్ని మనం ఎలా జరుపుకుంటున్నామంటే విదేశీ సంస్కృతికి మనందరం కూడా బానిస అయిపోతూ ఉన్నారు చాలామంది. ఈ రోజుల్లో ఎక్కడైనా పెళ్లి జరుగుతుంది అంటే, ఒకప్పుడు పెళ్లి జరుగుతుందని అంటే సాంప్రదాయమైనటువంటి వస్త్రాలతో అక్కడ పెళ్లి ఫోటో ఉండేది. కానీ ఇప్పుడు అత్యంత నీచంగా
ఇష్టానురీతంగా ఏదో విదేశీ సంస్కృతిని ఏదో సినిమాల్లో చూపించేటటువంటి అటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఈ యొక్క సాంప్రదాయాన్ని మనందరం విడిచిపోతూ ఉన్నాం. పుట్టినరోజు వస్తే కేకులు కట్ చేయడం ఇది మన సాంప్రదాయం కాదు. ఇటువంటి సాంప్రదాయం మనది కానప్పుడు మనం దాన్ని ఎందుకు చేయాలి? సనాతన సంస్కృతి సాంప్రదాయాలని మనం గౌరవించుకుంటూ పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకోవాలి అనేది ఇక్కడ ఒక పాయింట్ పెట్టడం జరిగింది. భారతీయ భాషలను ప్రోత్సహించడం ఇది అత్యంత ప్రధానమైనటువంటి గొప్ప మాట. ఈ దేశం మన తల్లి దగ్గర మనందరం ఆవిడ కాళ్ళ దగ్గర మనం బ్రతుకుతున్నాం. మరి అటువంటి కాళ్ళ దగ్గర బ్రతుకుతున్నటువంటి మనం ఎటువంటిదయ్యా? భారతీయ భాషలని మనం ప్రోత్సహించాలి. ఎక్కడ కశ్మీర్ టు కన్యాకుమారి వివిధమైనటువంటి భాషలు ఉన్నప్పటికీ ఆ భాషలన్నీ కూడా భారతీయ భాషలు. ప్రతి ఒక్క భాషని మనం ప్రోత్సహించాలి. ఇది ఇక్కడ ఒక పాయింట్ పెట్టడం జరిగింది. ఇక పౌర నియమాలు బాధ్యతలు. ఈ పౌర నియమాలు బాధ్యతల్లో మొదటి పాయింట్ దేశం పట్ల ప్రేమ భక్తి భావన కలిగి ఉండాలి. నేను భారతీయుణ్ణి, ఈ దేశం నా తల్లి అనేటటువంటి ఆలోచన ప్రతి భారతీయుడు చేయాలి. రెండవది భక్తి భావన కలిగి ఉండాలి. చూడండి, ఈ దేశం మీద ఎప్పుడైతే ప్రేమ కలుగుతుందో, ఈ దేశం నా తల్లి అన్నటువంటి ఆలోచన కలుగుతుందో అప్పుడు దాని మీద మనకి భక్తి కలుగుతుంది. అలా దేశభక్తుడిగా మనం ఉండడమే ప్రధాన కర్తవ్యం. ఇకపోతే పౌర నియమాలు పాటించడం ఇది చాలా అద్భుతమైనటువంటి ఇది. సమాజంలో మనం ఎలా బ్రతకాలి అనేటటువంటి ఆలోచనలు చేసుకుంటూ ఆ ఆలోచనల్ని ఎక్కడా కూడా రాజ్యాంగం మనకి ఏదైతే కల్పించిందో ఆ రాజ్యాంగాన్ని ధిక్కరించకుండా మనం యొక్క పౌర నియమాలను మనం పాటించాలి. ఇది అత్యంత ప్రధానమైనటువంటి మాట. ఇకపోతే అన్ని సందర్భాల్లో క్యూ పద్ధతి పాటించడం. ఇప్పుడు చూడండి, ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినా, లేకపోతే ఒక రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే సంథింగ్ ఇంకెక్కడికి వెళ్ళినా ఇష్టానురీతిగా ఉంటాం. వాడి మీద వీడు తోచుకోవడం, వీడి మీద అవి తోచుకోవడం. మనం ఒక బాధ్యత గల పౌరుడిగా మనం బ్రతకాలి అని అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక క్యూ పద్ధతిని పాటించేటట్టుగా ఉండాలనేది ఇక్కడ ఒక పాయింట్ ఏర్పాటు చేయడం జరిగినది. ట్రాఫిక్ నిబంధనలను శ్రద్ధగా పాటించడం. ఈరోజు మనం రోడ్ల మీదకి పేపర్ ప్రతిరోజు చూస్తే రోడ్ల మీద అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి యాక్సిడెంట్లు జరగడానికి ప్రధాన కారణం ఏంటనంటే మనం నడిపేటటువంటి బండి ట్రాఫిక్ నియమాలను అనుసరించి నడుస్తున్నామా లేదా అన్నటువంటి ఆలోచన చేసి ఉండాలి. సిగ్నల్ పడింది అని అంటే చూడండి, జీవితం చాలా చిన్నది. ఆ జీవితం చాలా విలువలతో మనం బ్రతకాలి అని అంటే ఒక 5 నిమిషాలు అక్కడ కేటాయించుకొని ఆ ట్రాఫిక్ నిబంధనలను మనం పాటిస్తే మన వల్ల ఎదుటివాడు కూడా బాగుంటాడు. ట్రాఫిక్ నియమాలను ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఇకపోతే పరిసరాలను దర్శనీయ స్థలాలను శుభ్రంగా ఉంచడం. ఎవరికి వారు ఒక రోడ్డు మీద మనం ఏదైనా ఒకటి రోడ్డు సైన్ ఉన్నటువంటి ఒక బండి దగ్గర మనం ఏదైనా తిన్నాము అని అంటే అక్కడ కావాల్సినటువంటి ఏదైనా ఉందంటే పక్కన ఉన్నటువంటి ఒక చెత్త బుట్టలో వేయడానికి మీరు చూడండి. రోడ్ల మీద ఇష్టానురీతిగా మన దగ్గర ఉన్నటువంటి వస్తువుల యొక్క కవర్లు కానీ అవి కానీ ఇవి కానీ తీసేయడం, పారేయడం ఇటువంటి ఆలోచనలు చేయకుండా ఒక విలువ కలిగినటువంటి మనిషిగా మనం బ్రతకడం చాలా ముఖ్యం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, దర్శనీయ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన చేస్తూ ఇలా మనం ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలు మనకు ఎప్పుడైతే బాగుంటాయో మన ఆరోగ్యాలు కూడా మనకు బాగుంటాయి. చూడండి, ఎంత గొప్ప పంచ పరివర్తన్ అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిన తర్వాత మన ముందు పెట్టింది. ఒక బాధ్యతగా మనం కుటుంబ ప్రబోధన గురించి కానీ, పర్యావరణం గురించి కానీ, సామాజిక సమరసత గురించి కానీ, స్వదేశీ గురించి కానీ, పౌర నియమాలు బాధ్యతల గురించి కానీ ఇప్పుడు మీకు వివరంగా నేను ఇవన్నీ తెలియజేశాను. ఇంత గొప్ప విలువైనటువంటి అంశాలను ఎప్పుడైతే ఈ యొక్క పాయింట్స్ అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనం వీటిని పాటిస్తామో అప్పుడు
మన భారతదేశం విశ్వగురువు అవడానికి చాలా దగ్గరలో ఉంది. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనకిచ్చిందయ్యా, మనకిచ్చినటువంటి ఇవి ప్రతి ఒక్కరూ కూడా మనం నియమ నిబంధనలతో ఇటువంటి పాయింట్స్ అన్నీ కూడా మనం చేస్తే ఖచ్చితంగా కూడా మన భారతదేశం ఆర్థికంగా గాను ఆనందంగా గాను శుభ్రంగా మనం ఉంచినట్లయితే, పరిసరాలను శుభ్రంగా ఎప్పుడైతే ఉంచుతామో మన బాధ్యత అదంతా కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, కుటుంబంతో కలిసిమెలిసి ఉండడం, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు కుటుంబాన్ని తీసుకొని వెళ్ళడం, గుడికి వెళ్ళేటప్పుడు కుటుంబాన్ని తీసుకొని వెళ్ళడం, స్వదేశీ వస్తువులనే కొనవడం, విదేశీ సంస్కృతిని విడనాడి భారతీయ సంస్కృతిని ప్రతి ఒక్కరూ కూడా ఆచరిస్తారని కోరుకుంటూ ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మనకు 5 పాయింట్స్ మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అవన్నీ కూడా మనం నిస్వార్థమైనటువంటి భారతదేశం యొక్క పౌరునిగా ఖచ్చితంగా కూడా మనం ఈ రోజు నుంచే అయ్యో పాటిస్తామని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతిజ్ఞ చేయండి. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ప్రతి ఒక్క భారతీయునికి పేరు పేరున సంతోషంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇటువంటి జాతీయత భావాల గురించి కానీ అనేక విషయాల గురించి కానీ మన ఛానల్లో మనం పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. భారత్ మాతాకి జై.